2026 సంవత్సరంలో భారతదేశ మార్కెట్లోకి రాబోతున్న ఒక 8 ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలానే మీరు 2026 సంవత్సరంలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ రూపంలో అయితే మెన్షన్ చేయండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో ఫస్ట్ మీకు చెప్పబోయే వివరాలు ఏదైతే ఉన్నాయో, మోస్ట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని బ్రాండెడ్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఉన్నాయన్నమాట. అలానే కొన్ని నేను ఎలక్ట్రిక్ బైక్స్ గురించి కూడా చెప్తాను, ఎందుకంటే చాలా తక్కువ వేరియంట్స్ అప్కమింగ్ లిస్ట్ లో ఉంది కాబట్టి ఈ స్కూటర్ లిస్ట్ లోనే చెప్పేస్తున్నాను. సో 8 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి. 8 లేకపోతే ఇంకొక మోడల్ స్కూటర్ కానీ బైక్ కూడా అడిషనల్ గా వస్తుంది. బట్ మేజర్ గా అయితే ఒక 8 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ గురించి అయితే వీడియోలో చెప్తాను. కంప్లీట్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఇంకా రివీల్ చేయలేదు, కానీ మనకున్న సమాచారం మేరకు ఆ వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలు అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ మనకి టీవీఎస్ మోటార్ కంపెనీ నుంచి టీవీఎస్ వాళ్ళు QC1 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వచ్చే సంవత్సరం మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో ఒక మ్యాక్సీ టైప్ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. రీసెంట్ గా ఇటలీలో జరిగిన ఎక్విమా మోటార్ షోలో అయితే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రివీల్ చేశారు. 105 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఈ స్కూటర్ అయితే లభిస్తుంది. అలానే 140 కిలోమీటర్ల రేంజ్ అనేది లభిస్తుంది అనమాట. టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు వేరే కంపెనీలతో టైప్ పై తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. ఇక నెక్స్ట్ టీవీఎస్ కంపెనీ వాళ్ళు టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన అప్గ్రేడెడ్ వేరియంట్ కూడా ఎక్విమా మోటార్ షోలో అయితే రివీల్ చేశారు అనమాట. అప్గ్రేడెడ్ వేరియంట్ 40 కిలోమీటర్ వేగాన్ని 2.6 సెకండ్లు చేరుకోవద్దు. 10.2 అంగుళాల TFT డిస్ప్లే అనేది ఈ స్కూటర్ లో అయితే లభిస్తుంది అనమాట. అలానే ఈ స్కూటర్ లో మనకి కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఎక్కువ అనేది ఇస్తున్నారు. అలానే 14 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ కూడా ఈ టీవీఎస్ సంబంధించిన ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. సో ఈ స్కూటర్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఈ స్కూటర్ ని కూడా రీసెంట్ గా ఎక్విమా షోలో రివీల్ చేశారు. రాబోయే సంవత్సరంలోనే టీవీఎస్ ఎక్స్ సంబంధించిన అప్గ్రేడెడ్ వేరియంట్ కూడా మనం మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంతేకాకుండా టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు EFX30 అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ ని కూడా రివీల్ చేశారన్నమాట. USD సబ్స్పెన్షన్ తో అయితే ఈ బైక్ అయితే వస్తుంది. కంప్లీట్ పోటీ లుక్ అయితే ఈ బైక్ అయితే కనిపిస్తుంది అనమాట, LED లైట్స్ తో. అలానే ఈ బైక్ లో కూడా మనకి PMSM మోటార్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రా పవర్, ఫ్యూచరిస్టిక్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ జెన్ ఈ పవర్ టెక్నాలజీ అనేది అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ స్కూటర్ చూసుకున్నైతే సింపుల్ ఎనర్జీ కంపెనీ నుండి ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కంపెనీ వాళ్ళు తీసుకురాబోతున్నారు. ఇది కూడా మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇదే ఆ స్కూటర్ అనమాట. మీరు గమనిస్తే కనుక ఫ్లాట్ సీట్ తో ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద కనిపిస్తుంది, కొంచెం లార్జ్ సీట్ తో. బట్ యాజ్ ఆఫ్ నో సింపుల్ ఎనర్జీ కంపెనీలు అయితే మాత్రం ఈ స్కూటర్ సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ అయితే మాత్రం రివీల్ చేయలేదు. మన బేసిక్ గా స్కూటర్ అయితే కింద 2 LED హెడ్ ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి, 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఈ స్కూటర్ లో కూడా మనకి మోస్ట్లీ PMSM మోటార్తోనే కంపెనీలు అయితే ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది కాబట్టి అలాంటి బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ టైప్ ఆఫ్ మోటార్ బ్యాటరీ ఉంటుందని చెప్పి. బట్ ఏ ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది, అలానే ఎటువంటి కనెక్టివిటీ ఫీచర్స్ వస్తాయి, ఏమైనా కొత్త ఫీచర్స్ ఏమైనా యాడ్ చేస్తారనే సమాచారాన్ని మాత్రం యాజ్ ఆఫ్ నో కంపెనీ వాళ్ళు అయితే మాత్రం రివీల్ చేయలేదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళ టెసరాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. వాస్తవానికి దీన్ని 2025 సంవత్సరంలోనే అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు, కానీ దీనికి సంబంధించిన డెలివరీస్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో ఇంకా అందుబాటులో రాలేదు. అఫీషియల్గా దీనికి సంబంధించిన డెలివరీస్ మాత్రం 2026 సంవత్సరం సెకండ్ క్వార్టర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. అందుకని ఈ స్కూటర్ కూడా మనం లిస్ట్లో అయితే యాడ్ చేస్తాం, ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో అందుబాటులో లేదు కాబట్టి. టెసరాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటరెక్స్డ్ ప్రైస్ కింద సుమారుగా 1,20,000 రూపాయలకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ స్కూటర్ ప్రైస్ని కాస్త 1,45,000 రూపాయలకి పెంచారనమాట. ఈ స్కూటర్లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా చాలా కొత్త ఫీచర్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ రాడార్ కానివ్వండి, అలానే మనకి ఓమ్నిసెన్స్ మిర్రర్స్ అనమాట, అందులో కెమెరాస్ అయితే ఉంటాయి. అలానే ఏరాస్ 360 అవేర్నెస్, అలానే రేర్ రాడార్ అయితే ఉంటుందన్నమాట. అలానే స్మార్ట్ డాష్ కెమెరా. సో కెమెరా ద్వారా కూడా మనకి చుట్టుపక్కల ఏమేమి వస్తున్నాయి అనేది కూడా అలర్ట్స్ అనేది లభిస్తాయి అనమాట. ఇందాక మీకు చెప్పినట్టుగా ఫ్రంట్ రాడార్, ఇలా ఇన్నోవేటివ్ ఫీచర్స్ అన్ని కూడా అల్ట్రా వైలెట్ టెసరాట్ స్కూటర్లు అయితే ఇస్తున్నారు. ఈ స్కూటర్లో మనకి హైయెస్ట్ రేంజ్ వచ్చి 260 కిలోమీటర్ రేంజ్ అయితే ఇస్తున్నారు అనమాట. 125 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది లభిస్తుంది. అలానే 30 నిమిషం అండర్ 30 మినిట్స్లోనే ఈ స్కూటర్ అనేది 80% ఛార్జ్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఆన్ బోర్డ్ నావిగేషన్ అయితే లభిస్తుంది, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ లభిస్తుంది, 34 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఈ స్కూటర్లో అయితే లభిస్తుంది అనమాట. 4 కలర్స్లో ఈ స్కూటర్ని అయితే ఇస్తున్నారు. అలానే డ్యూయల్ ఛానల్ ABS, హిల్ హోల్డ్, 4 లెవెల్స్ డైనమిక్ రీజనరేటివ్ బ్రేకింగ్, పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్స్ కూడా ఈ స్కూటర్తో పాటు లభిస్తాయి అనమాట. బ్యాటరీ ప్యాక్ మ్యాక్సిమం హైయెస్ట్ వచ్చి 6 కిలోవాట్ కెపాసిటీ ఉంటుంది. ఎక్స్టెండెడ్ వారంటీ అప్ టు 8 years లేదా 2 lakhs కిలోమీటర్స్ వరకు మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం 3 వేరియంట్స్, 162 కిలోమీటర్ రేంజ్ వచ్చి 3.5 కిలోవాట్ కెపాసిటీతో, 5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో 220 కిలోమీటర్ రేంజ్,
6 కిలోమీటర్ కెపాసిటీతో 260 కిలోమీటర్ రేంజ్ వేరియంట్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎకిమా మోటార్ షోలో హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు కూడా మల్టిపుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే రివీల్ చేస్తారనమాట. అందులో చూసుకుంటే ఫస్ట్ ది ఒక ఎలక్ట్రిక్ బైక్ ని అయితే రివీల్ చేస్తారనమాట. హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు జీరో మోటార్ సైకిల్స్ వాళ్ళతో టైఅప్ అయి డెవలప్ చేసిన ఒక ఎలక్ట్రిక్ బైక్ ఇది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హీరో వేదా VX2 సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ డిస్ప్లే చేశారు. ఆల్రెడీ మనకి VX2 సంబంధించిన స్పెసిఫికేషన్స్ మనలో హైలే ఉంటుంది. రెండు రకాల బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అనమాట. ఫస్ట్ వచ్చి మనకి 142 కిలోమీటర్ రేంజ్ టాప్ వేరియంట్ ఉంటుంది. వేదా VX2 గో వచ్చేసరికి సుమారుగా ఒక 92 కిలోమీటర్ రేంజ్తో మరొక వేరియంట్ అనేది ఇస్తున్నారు. దాన్ని కూడా అప్డేట్ చేసి 100 కిలోమీటర్ రేంజ్తో అయితే ఇస్తున్నారు. ప్రజెంట్ VX2 స్కూటర్ ప్రైస్ వచ్చి మనకి మినిమం 100 కిలోమీటర్ రేంజ్ అయితే కనుక 1,02,000 రూపాయల నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వన్ అండ్ ఒక స్కూటర్ అనమాట. మినీ పోర్టబుల్ ఎలక్ట్రిక్ బైక్ లాంటిది అనమాట. మీరు స్టార్టింగ్ చూసుకుంటే ఆ వెహికలే. నెక్స్ట్ అనేది సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ ట్రైక్ ను కూడా హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేశారు. నెక్స్ట్ 3 అనేది ఒక ఎలక్ట్రిక్ కార్, దీన్ని కూడా మనకి ఎకిమా షోలో అయితే రివీల్ చేశారు. బట్ ఇందులో మనకి ఎలక్ట్రిక్ బైక్ అయితే మనం నెక్స్ట్ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ 2025 సంవత్సరం ఏతర్ కమ్యూనిటీ డేలో ఏతర్ కంపెనీ వాళ్ళ EL01 స్కూటర్ని అయితే రివీల్ చేశారు అనమాట. ఇది కూడా మనం మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ EL01 ఏదైతే ఉంటుందో మనకి బడ్జెట్ సెగ్మెంట్లోనే ఈ స్కూటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ దీనికి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ రివీల్ చేయలేదు, కానీ ఇందులో మెయింటెనెన్స్ అనేది చాలా లాంగ్ టైం తర్వాత మెయింటెనెన్స్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒక 10,000 కిలోమీటర్ తర్వాతే ఒక్కొక్క సర్వీస్ అయితే ఉంటుంది అనమాట. సర్వీస్ ఇంటర్వెల్స్ అనేది పీరియాడిక్ సర్వీస్ ఇంటర్వెల్స్ అనేది అవసరం లేదని చెప్తున్నారు. రెడ్యూస్డ్ బ్రేక్ వేర్ అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట. అలానే ఈ స్కూటర్లో మనకి బెల్ట్ డ్రైవ్ సెటప్ అయితే వస్తుంది. అండ్ ఈ స్కూటర్లో కూడా మనకి స్మార్ట్ కనెక్టివిటీ అయితే ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. మనం మల్టిపుల్ వేరియంట్స్ ఈ స్కూటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ స్కూటర్ సంబంధించిన అఫీషియల్ టెక్నికల్ స్పెక్స్ కానీ ఫీచర్స్ కానీ రివీల్ చేయలేదు. ఇందులో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. 12 ఇంచ్ టైర్ కావాలన్నా, 14 ఇంచ్ టైర్ కావాలన్నా కస్టమైజబుల్ ఆప్షన్తో ఈ మోడల్ అయితే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చి యమహా కంపెనీ వాళ్ళు 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే రీసెంట్ గా మనకి నవంబర్ నెలలోనే రివీల్ చేశారన్నమాట. సో ఇందులో ఫస్ట్ వేరియంట్ వచ్చి ఏరాక్స్ ఈ వేరియంట్, నెక్స్ట్ EC06 అనమాట. మనకి EC06 అనేది మార్కెట్ లో ముందు వచ్చే అవకాశం ఉంది. ఈ స్కూటర్ లో కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటంటే 160 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అని చెప్తున్నారు. అలానే మనకి 90 కిలోమీటర్ టాప్ స్పీడ్ లభిస్తుంది. 6.7 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఇస్తున్నారు అనమాట. ఈ స్కూటర్ లో బ్యాటరీ ప్యాకింగ్ 9 గంటలు అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ అయితే మాత్రం ఇంకా వీళ్ళైతే రివీల్ చేయలేదు. ఇది రెవర్ ఇండి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని మీద ఈ స్కూటర్ కూడా డెవలప్ చేశారనమాట. ఇది కూడా మన 2026 సంవత్సరంలో ఈ స్కూటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ యమహా నుంచి ఏరాక్స్ అని ఒక వేరియంట్ అనమాట. ఇది కంప్లీట్ స్పోర్ట్స్ స్కూటర్ లాగా కనిపిస్తుంది. ఏరాక్స్ పెట్రోల్ వేరియంట్ సంబంధించిన ఎలక్ట్రిక్ వేరియంట్ ఇది. ఇందులో వీళ్ళు రివీల్ చేసింది ఏంటంటే 106 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్తో 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఈ స్కూటర్ లభిస్తుందని చెప్తున్నారు. మీరు గమనిస్తే 2 ఎలక్ట్రిక్ స్కూటర్లో కూడా 14 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అనేది లభిస్తాయి. అలానే డిస్క్ బ్రేకింగ్తోనే ఈ స్కూటర్ అయితే అందిస్తున్నారు. అగైన్ వీటికి సంబంధించిన ప్రైజెస్ అయితే మాత్రం యమహా కంపెనీ వాళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. ఇక నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ గురించి చూసుకున్నట్లయితే ఓలా కంపెనీ వాళ్ళ నుంచి అప్కమింగ్ వెహికల్స్ చూసుకున్నట్లయితే ఓలా S1 స్పోర్ట్స్ ఆల్రెడీ దీన్ని మార్కెట్లోకి రివీల్ చేశారు. మార్కెట్లోకి ఇప్పుడు డెలివరీస్ కూడా స్టార్ట్ అవుతాయని చెప్పారు. సో నెక్స్ట్ మనకి S1 సిటీ అనేది ఒక అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్, S2 స్పోర్ట్స్ అనేది ఒక అప్కమింగ్ స్కూటర్లో ఉంది. S3 గ్రాండ్ అడ్వెంచర్ ఇది కూడా ఒక అప్కమింగ్ స్కూటర్ మ్యాక్సీ టైప్ డిజైన్తో. S2 టోరర్ ఒక స్కూటర్ ఉంది. S3 గ్రాండ్ టోరర్. అలానే మనకి ఇప్పటికే రోడ్స్టర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. రోడ్స్టర్ ప్రో ఒకటి ఉంది, క్రూజరు, అడ్వెంచరు, డైమండ్ హెడ్, యారో హెడ్, స్పోర్ట్స్టర్, ఇవన్నీ కూడా మనకి పైప్ లైన్లో అయితే ఉన్నాయన్నమాట. మోస్ట్లీ స్కూటర్ సెగ్మెంట్లో ఏదో కొత్త వేరియంట్ని, అంటే స్పోర్ట్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సిటీ ఏదో ఒక మోడల్ని 2026 సంవత్సరంలో ఓలా కంపెనీలో మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక చివరిగా మనకి న్యూమరస్ మోటార్స్ కంపెనీ నుంచి రీసెంట్గా మార్కెట్లో తీసుకొచ్చిన స్కూటర్ మనకి N1 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ స్కూటర్ మల్టిపుల్ పర్పస్ కింద, ఒక కంప్యూటర్ స్కూటర్ కింద, ఒక యుటిలిటీ పర్పస్ స్కూటర్ కింద అయితే కనిపిస్తుంది డిజైన్ చూసుకున్నట్లయితే మాత్రం. అలానే ఈ స్కూటర్లో మొత్తం 3 వేరియంట్స్ అనేది ఇస్తున్నారన్నమాట. ఇంట్రడక్టరీ ప్రైస్ కింద ఈ స్కూటర్ని 64,999 రూపాయలకి ఈ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. బేస్ వేరియంట్లో 2.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో మనకి ఒకసారి ఛార్జ్ పెడితే 91 కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి 55 కిలోమీటర్లు. టాప్ అండ్ వేరియంట్ వచ్చి 2.5 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అయితే ఉంటుంది. 70 కిలోమీటర్ టాప్ స్పీడ్ క్లెయిమ్ చేస్తున్నారు. అలానే 109 కిలోమీటర్ రేంజ్ అనేది ఇస్తున్నారు 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో. మిడ్ వేరియంట్ టాప్ వేరియంట్కి వచ్చి టెలిమాటిక్స్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు అనమాట. అంటే ఛార్జింగ్ టైం వచ్చి సుమారుగా 5 నుంచి 6 గంటల సమయం అయితే పడుతుంది. అన్ని వేరియంట్స్ లో కూడా డ్రమ్ బ్రేక్స్ అనేది ఇస్తున్నారు అనమాట. స్కూటర్లో మనకి 16 అంగుళాల ట్యూబ్ టైర్స్ అనేది లభిస్తాయి అనమాట. కంపెనీ వాళ్ళు వచ్చి బై డిఫాల్ట్ గా 3 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీని కూడా ఇస్తున్నారు. సో ఇవి 2026 సంవత్సరంలో మార్కెట్లోకి రాబోయే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలు అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంటే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చలేదు ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి ఛానల్, ఆటోమొబైల్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ఇచ్చే డ్రైవ్ ఫ్యూచర్.